మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యాంక దగ్గరికి ఇక కేదార్ దాత్రి పరిగెత్తుకొని వస్తారు. అన్నయ్య కీర్తి కనిపించడం లేదు అని దాత్రి అంటుంది. ఏంటి కీర్తి పాప కనిపించడం లేదా? ఏమైంది జగదాత్రి? పద వెళ్ళి వెతుకుదాం అని సురేష్ బయలుదేరుతూ ఉంటాడు. సురేష్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కీర్తి ఇప్పుడు నీ కూతురు కాదు. ఇలా అడ్డమైన వాళ్ళ కోసం వాళ్ళ కనపడలేదు వీళ్ళు కనపడలేదు అని వచ్చి వీళ్ళు చెప్పడం, అలా అడ్డమైన వాళ్ళ కోసం నువ్వు బయలుదేరి వెళ్ళడం. నువ్వు నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అడ్డమైన వాళ్ళ కోసం నువ్వు వెళ్ళావే అంటే నేను చూస్తూ ఊరుకోను అని దివ్యాంక చెప్తూ ఉంటే సురేష్ వెంటనే ఇక దివ్యాంక చెంపపై కొడతాడు. ఏంటి నా కూతురు కౌశికి ఇద్దరు కూడా నీకు అడ్డమైన వాళ్ళు అయిపోయారా? ఇంకొకసారి వాళ్ళని అడ్డమైన వాళ్ళు అది ఇది అని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవే అనుకో, నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని సురేష్ దివ్యాంకకి వార్నింగ్ ఇస్తాడు. నా వల్ల వచ్చిన నీ కడుపుని అడ్డం పెట్టుకొని ఇంకా ఎంతమందిని ఇలా ఏడిపిస్తూ ఉంటావు? ప్రాణాలు తీసేసి వేపుకు తింటావు అని సురేష్ అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఇక కేదార్ దాత్రి అయితే అది విని షాక్ అవుతూ ఉంటారు. ఏంటి వీళ్ళకి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నేను అనవసరంగా నోరు జారానే అని సురేష్ అయితే బాగా కంగారు పడిపోతుంటాడు. అప్పుడే దివ్యాంక వాళ్ళమ్మ కౌశికి అక్కడికి వచ్చుంటారు. అమ్మ నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు అని దివ్యాంక అయితే షాక్ అయి వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపించింది నేనే దివ్యాంక అని దాత్రి ఇక షాక్ ఇస్తుంది. ఏంటి నువ్వు పిలిపించావా అని దివ్యాంక షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అక్కడ కౌశికి, దివ్యాంక వాళ్ళమ్మ, సురేష్, దాత్రి, కేదార్ అందరూ కూడా ఉంటారు. మరి దివ్యాంక కడుపుతో లేదన్న విషయం బయటపడుతుందా? ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.